ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాస ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, వాటి యొక్క తేదీలు ఏమిటో, అలాగే ఎన్ని శ్రావణ శుక్రవారాలు, ఎన్ని శ్రావణ మంగళవారాలు, ఎన్ని శ్రావణ సోమవారాలు వచ్చాయో తేదీలతో సహా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తేదీ రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అంతేకాదు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం. కాబట్టి ఈ నెలలో చేసే పూజలు అత్యంత విశిష్టమైనవి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శనివారాలు అత్యంత విశిష్టమైనవి. ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యాలను ఇస్తాయని నమ్మకం. ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2026 సంవత్సరంలో ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం అనేది ఈ 2026 సంవత్సరం ఆగస్టు 13 గురువారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026 సంవత్సరం సెప్టెంబర్ 11 శుక్రవారం శ్రావణ బహుళ అమావాస్య తిథితో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, వాటి తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఆగస్టు 13న ప్రారంభమైన శ్రావణ మాసంలో ఆగస్టు 14 శుక్రవారం ఇది శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శ్రావణ శుక్రవారం. ఆగస్టు 17 సోమవారం ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షం పంచమి తిథి రోజు నాగపంచమిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం నాగపంచమి ఆగస్టు 17 సోమవారం రోజున జరుపుకొనున్నాము. ఆగస్టు 21 ఈరోజు శుక్రవారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొనున్నాము. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21 శుక్రవారం రోజున వచ్చింది. ఒకవేళ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేయడానికి వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే తర్వాత శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగగా జరుపుకుంటారు. సోదర సోదరీమణుల ప్రేమ గుర్తుగా జరుపుకునే ఈ రాఖీ పండుగ ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజున వచ్చింది. ఈరోజే 3వ శ్రావణ శుక్రవారం రావడం విశేషం. అలాగే ఈ రోజును హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున జంధ్యాన్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది కాబట్టి దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆగస్టు 31 సోమవారం రోజున సంకటాలను తొలగించే ఆ సంకట మోచన యొక్క సంకటహర చతుర్థి. తర్వాత 2026 సంవత్సరం సెప్టెంబర్ 4 శుక్రవారం రోజున అష్టమి తిథి ఉన్నది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి రోజు శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాము. సెప్టెంబర్ 4 శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం. సెప్టెంబర్ 11 శుక్రవారం. ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య తిథి. శ్రావణ మాసంలో వచ్చే చివరి రోజు, దీనినే పొలాల అమావాస్యగా జరుపుకుంటాము. అలాగే శ్రావణ మాసంలో వచ్చే చివరి శ్రావణ శుక్రవారం. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగిసిపోయి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. మహిళలు శ్రావణ మాసంలో మంగళవారాలలో చేసే మంగళగౌరి వ్రతాల తేదీలు 2026 సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 18న, 2వ శ్రావణ మంగళవారం ఆగస్టు 25న, 3వ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 1వ తేదీన, 4వ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 8వ తేదీన ఉన్నాయి. మొత్తంగా 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. అలాగే శ్రావణ శుక్రవారాలు చూసుకుంటే మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 14న, 2వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 21న, 3వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 28న, 4వ శ్రావణ శుక్రవారం సెప్టెంబర్ 4న. మొత్తంగా 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. అలాగే శ్రావణ సోమవారాలు చూసుకుంటే ఆగస్టు 17 మొదటి శ్రావణ సోమవారం, ఆగస్టు 24 2వ శ్రావణ సోమవారం, ఆగస్టు 31 3వ శ్రావణ సోమవారం, సెప్టెంబర్ 7న 4వ శ్రావణ సోమవారాలు వచ్చాయండి.
మొత్తంగా 4 శ్రావణ సోమవారాలు వచ్చాయి. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకే ఈ శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం అని అంటారు. ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని, అందుకనే శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం అని అంటారు. అంతేకాదు శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి. కనుక ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.